యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు మీరా కుమార్. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీపీసీసీ నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ నామినేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటి? రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధమైంది. అధికార ఎన్డీఏ అభ్యర్థితో పాటు ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థిని పేరును కూడా ప్రకటించడం జరిగింది. ప్రతిపక్షాల తరఫున దాదాపు 16 ప్రతిపక్షాలు చెందినటువంటి అభ్యర్థిగా మీరా కుమార్ను ఎంపిక చేయటం, ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఆమె రేపు పార్లమెంట్ హౌస్లో ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు 11 గంటలకు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు, లైక్ మైండెడ్ పక్షాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణకు చెందినటువంటి అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వ్యూహాత్మకమైనటువంటి కేంద్రం వార్ రూమ్కి వీరంతా కూడా చేరుకుంటున్నారు. వీరు నామినేషన్ పత్రాలపై మద్దతు పలుకుతూ, అదేవిధంగా వారిని మీరా కుమార్ పేరును ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాల్సి ఉంది. ఆ సంతకాల్లో వీరు కూడా భాగం పంచుకునేందుకే ఢిల్లీ వచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎంతమంది వచ్చారు? అందుబాటులో ఉన్న శాసనసభ్యులందరినీ కూడా ఢిల్లీకి వచ్చి మీరా కుమార్ గారి నామినేషన్ ఫామ్స్ పై సంతకం పెట్టడానికి ఆహ్వానించాం. నా అభిప్రాయంలో 7-8 మంది ఎమ్మెల్యేలు రావచ్చని అనుకుంటున్నారు. అంటే అందరికి ఇంటిమేట్ చేసాం. సరే, కొంతమంది వేరే పనుల మీద ఉంది, తది అందరూ వస్తారని అనుకుంటున్నారు. అంటే నాకు ఐడియా లేదు, ఇప్పుడు లోపల పోతే కానీ తెలుస్తుంది. తెలంగాణ నుంచి 7-8 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టబోతున్నాం. మొత్తానికి అభ్యర్థి గెలుపు ఓటములు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ అభ్యర్థిని రంగంలో దించడంలో ఉన్నటువంటి వ్యూహం ఏంటి? చూడండి, యూపీఏ పక్షాన మీరా కుమార్ గారు క్యాండిడేటు. నిజంగా రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో ఏ క్యాండిడేట్ ఎవరో ప్రజలందరికీ తెలుసు. మీరా కుమార్ గారి తరఫున ఓటేయాలని చెప్పి మేము కూడా అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి 2 వ్యక్తులు అత్యంత కీలక పాత్ర పోషించారు. ఒకరు సోనియా గాంధీ గారు, రెండోది మీరా కుమార్ గారు. మీరా కుమార్ గారికి యావత్ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఓటేయాల్సిన బాధ్యత ఉంది. అంతరాత్మ ప్రబోధంగా ఓటేయాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఒక హిందుత్వ ఐడియాలజీ ఉన్న రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు పలకడం ఇది దురదృష్టకరం, బాధాకరం. మేము వారిని మళ్ళీ రీకన్సిడర్ చేయాలి, పునరాలోచన చేయాలని చెప్తున్నాం. తప్పనిసరిగా తెలంగాణ ముస్లిమ్స్కి మీరు వంచినట్టు అవుతుంది. మీరు మీరా కుమార్ గారి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారికి కూడా అప్పీల్ చేస్తున్నాం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు చెందినటువంటి ప్రజాప్రతినిధులతో ఒక్కరొక్కరుగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీ చేరుకున్నారు. ప్రధానంగా 1969లో నీలం సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థి కాగా, వివి గిరి ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన నేపథ్యంలో అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ తొలిసారిగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని చెప్పి ఒక పిలుపునివ్వడం జరిగింది. అదే పిలుపుని ఇప్పుడు మీరా కుమార్ కూడా ఇస్తున్నారు. ఆత్మ ప్రబోధానుసారం మీరంతా కూడా ఓటు వేయాలని చెప్పి ఈ ఎన్నికల్లో ఓటర్లు అయినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు 11 గంటలకు పార్లమెంటు హౌస్లో ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆమె వెంట సోనియా గాంధీ అధినేత్రి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సహా మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, శరద్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అదేవిధంగా సీతారాం యేచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్, వీరంతా కూడా తోడు రాగా ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. మొత్తానికి ఈ 16 ప్రతిపక్షాలకు చెందినటువంటి అభ్యర్థిగా మీరా కుమార్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్ ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి నిన్న నుంచి ఆమె ట్విట్టర్లో కూడా ప్రతిస్పందిస్తున్నారు. అదేవిధంగా ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగానే తన తొలి పర్యటన ఉత్తరప్రదేశ్ నుంచి ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. ఈ రోజు ప్రచార పర్వం ఏ రకంగా సాగాలి, ఏ రాష్ట్రాల్లో ఎన్ని రోజులు ఉండాలన్న అంశంపై కూడా ఒక క్లియర్గా, ఒక స్పష్టంగా ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తుంది. అందులో భాగంగా విస్తృతంగా ప్రచారం జరిపి
ఆమెకున్నటువంటి రాజకీయ నేపథ్యం, అనుభవం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఓటర్లుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఓట్లో పాల్గొనాలని చెప్పి, ఓటును తమకే వేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో రసవత్తరంగా సాగే ఈ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రచారం అటు అధికార కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి రామనాథ్ కోవింద్తో సహా మీరా కుమార్ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ప్రజాప్రతినిధులు ఓటు తమకు వేయవలసిందిగా అభ్యర్థించనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.